మీరు ఎప్పుడైనా మీ డెస్క్ మీద ఉన్న ఆ బ్లాక్ బాక్స్ లోపల అసలు ఏం జరుగుతుందో అని ఆలోచించారా? వెల్, ఈ ఎక్స్‌ప్లెయినర్‌లో మనం కంప్యూటర్లోని ఇంటర్నల్ కాంపోనెంట్స్ మరియు కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనే ఈ కాంప్లెక్స్ వరల్డ్‌ని చాలా సింపుల్‌గా, ఈజీ టు అండర్‌స్టాండ్ కాన్సెప్ట్స్ లాగా బ్రేక్ డౌన్ చేద్దాం. రెడీయా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం రోజు కంప్యూటర్స్ యూజ్ చేస్తాం, గేమ్స్ ఆడతాం, వర్క్ చేసుకుంటాం. కానీ ఆ స్క్రీన్ వెనక, ఆ బాక్స్ లోపల ఆ మ్యాజిక్ అంతా ఎలా జరుగుతుంది? అసలా చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కలిసి ఇలా ఆర్కెస్ట్రా లాగా ఎలా పనిచేస్తాయి? కమాన్, ఈ ఎక్స్‌ప్లెయినర్‌లో ఆ మిస్టరీని మనం సాల్వ్ చేద్దాం. సో, ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఫస్ట్ సెక్షన్లో అసలు కంప్యూటర్ని తయారు చేసే ఆ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్, ఆ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఓకే, అన్నికన్నా ముందు ఇంటర్నల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇవి కంప్యూటర్ కేస్ లోపల ఉండే కోర్ హార్డ్వేర్ పార్ట్స్. మీకు కనిపించవు, బట్ ప్రాసెసింగ్, మెమరీ మరియు స్టోరేజ్ లాంటి అన్ని, అండ్ ఐ మీన్ అన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ని ఇవే హ్యాండిల్ చేస్తాయి. కానీ ఈ కాంపోనెంట్స్ అన్నీ ఉండటం ఒకటే సరిపోదు. అసలైన మ్యాజిక్ ఏవి ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయో అని దానిలో ఉంటుంది, రైట్? ఇక్కడే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ పిక్చర్లోకి వస్తుంది. ఇది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఈ పార్ట్స్ అన్నీ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఒక పర్ఫెక్ట్ టీంలాగా ఎలా పని చెయ్యాలి అనేది డిసైడ్ చేస్తుంది. బేసిక్లీ ఇట్స్ ద రూల్ బుక్ ఫర్ ది ఎంటైర్ సిస్టమ్. ఇప్పుడు మనం కంప్యూటర్లో అత్యంత ముఖ్యమైన పార్ట్కి వచ్చాం, దాని బ్రెయిన్ మరియు మెమరీ. సీరియస్లీ, ఈ కాంపోనెంట్స్ లేకపోతే అసలు సిస్టమే రన్ అవ్వడు. ఇట్స్ ద కోర్ ఆఫ్ ఎవ్రీథింగ్. And here it is, the star of the show, the CPU, or Central Processing Unit. Pedro Lanundi. Idi computer yoka brain. Manam iche prati command ni, prati instruction mi process chesede ide. Any calculations, decisions, the whole shebang. Ikade jarkutai. సరే, ఈ బ్రెయిన్ అసలేం చేస్తుంది? ఇట్స్ ఫ్యాసినేటింగ్. ఇది ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ 3 స్టెప్ సైకిల్ని ఫాలో అవుతుంది. ఫస్ట్, మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేస్తుంది. తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని డీకోడ్ చేసి అర్థం చేసుకుంటుంది. అండ్ ఫైనలీ ఆ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ సైకిల్ సెకండ్కి బిలియన్స్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ దట్ స్పీడ్. ఇన్క్రెడిబుల్ కదా? Now, let's zoom in a little closer. Right inside the CPU. దీనిలో ఒక చిన్న టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్ ఉంటుంది. ఫస్ట్ ది ALU, ది అరిథమెటిక్ లాజిక్ యూనిట్. ఇది ఆ గ్రూప్ యొక్క మ్యాథమెటిషియన్. అన్ని క్యాల్క్యులేషన్స్ మరియు లాజికల్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది. తరువాత ది CU, or కంట్రోల్ యూనిట్. ఇది ఒక ట్రాఫిక్ కాప్ లాంటిది. డేటా ఫ్లోని కరెక్ట్గా డైరెక్ట్ చేస్తుంది. అండ్ ఫైనలీ రిజిస్టర్స్. ఇవి CPU యొక్క సూపర్ ఫాస్ట్ స్క్రాచ్ ప్యాడ్ లాగా డేటాని టెంపరరీగా స్టోర్ చేస్తాయి, సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్స్టెంట్లీ. ఇప్పుడు మెమరీ గురించి మాట్లాడుకుందాం. RAM అండ్ ROM, ది 2 బిగ్ ప్లేయర్స్. RAM, ఆర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇది కంప్యూటర్ యొక్క టెంపరరీ వర్కింగ్ మెమరీ. థింక్ ఆఫ్ ఇట్ లైక్ యువర్ డెస్క్. పవర్ ఆఫ్ చేస్తే అందులో డేటా అంతా పోతుంది. అందుకే దీనిని వాలటైల్ అంటారు. ఆన్ ది అదర్ హ్యాండ్, ROM, రీడ్ ఓన్లీ మెమరీ, పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేస్తుంది. లైక్ కంప్యూటర్ని ఎలా స్టార్ట్ చెయ్యాలో చెప్పేది ఇదే. ఇది నాన్ వాలటైల్, అంటే పవర్ పోయినా డేటా సేఫ్గా ఉంటుంది. The CPU hates waiting. సో దానికి ఇంకో సూపర్ ఫాస్ట్ హెల్పర్ ఉంది. అదే క్యాష్ మెమరీ. ఇది ర్యామ్ కన్నా చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ CPUకి లిటరలీ పక్కనే ఉంటుంది. CPUకి మళ్ళీ కావలసిన డేటాని ఈ క్యాష్లో పెట్టుకుంటుంది, సో దాట్ టైం సేవ్ అవుతుంది. అందులో L1, L2, L3 అని డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, విత్ L1 బీయింగ్ ది అబ్సల్యూట్ ఫాస్టెస్ట్. సో మనకి బ్రెయిన్ ఉంది, మెమరీ ఉంది, కానీ ఈ పార్ట్స్ అన్నీ ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి, ఎలా కనెక్ట్ అవుతాయి, అదే మనం ఈ నెక్స్ట్ సెక్షన్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. We're talking about this central hub that connects everything. వెల్కమ్ టు ద మదర్ బోర్డ్. ఇది కంప్యూటర్కి ఒక నర్వస్ సిస్టమ్ లాంటిది, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ ద సిటీ మ్యాప్. CPU, RAM, GPU, స్టోరేజ్ అన్ని కంపోనెంట్స్ దీని మీదే కనెక్ట్ అయి ఉంటాయి. ఇది లేకపోతే ఈ పార్ట్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోలేవు. సింపుల్ as దాట్. ఈ మదర్ బోర్డ్ అంతా స్పెసిఫిక్ కనెక్షన్ పాయింట్స్తో నిండి ఉంటుంది. CPU కోసం ఒక స్పెషల్ సాకెట్ ఉంటుంది. RAM కోసం ఇక్కడ RAM స్లాట్స్ ఉంటాయి, వై యూ జస్ట్ క్లిక్ దమ్ ఇన్. గ్రాఫిక్స్ కార్డ్ లాంటి హై స్పీడ్ కాంపోనెంట్స్ కోసం ఈ PCI స్లాట్స్ ఉంటాయి. అలాగే స్టోరేజ్ డివైజెస్ కోసం కూడా డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. పాత డ్రైవ్స్ కోసం SATA అండ్ ద లేటెస్ట్ ఫాస్టెస్ట్ వన్స్ కోసం NVMe. నెక్స్ట్ అప్ ద GPU, or Graphics Processing Unit. దీని మెనపానిక్ స్క్రీన్ మీద ఇమేజెస్, వీడియోస్ అండ్ యానిమేషన్స్ క్రియేట్ చేయడమైన ఈ మధ్య GPU ఒక అబ్సల్యూట్ పవర్ హౌస్గా మారింది. ఇది parallel tasks మాస్టర్, అంటే చాలా పనుల్ని ఒకేసారి చేయగలరు.
సో గేమింగ్ నుంచి వీడియో ఎడిటింగ్ వరకు, కాంప్లెక్స్ సైంటిఫిక్ సిమ్యులేషన్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ వరకు ప్రతిదానికి ఇది ఎసెన్షియల్ అయిపోయింది. మరి మన ఫైల్స్, ఫోటోస్ అండ్ సాఫ్ట్వేర్ అంతా ఎక్కడ సేవ్ అవుతాయి? కోర్స్ పర్మనెంట్ స్టోరేజ్ డివైసెస్లో. ముఖ్యంగా 3 రకాలుంటాయి. ఓల్డ్ స్కూల్ HDD, మెకానికల్ స్పిన్నింగ్ డిస్క్తో పనిచేస్తుంది, కొంచెం స్లో. తర్వాత వచ్చింది SSD, దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఏముండవు, సో ఇట్స్ మచ్ ఫాస్టర్. కానీ ఇప్పుడు అందరికన్నా ఫాస్టెస్ట్ వచ్చి NVMe. ఇది డైరెక్ట్గా మదర్బోర్డ్ మీదున్న ఆ ఫాస్ట్ PCIe స్లాట్కి కనెక్ట్ అవ్వడం వల్ల అన్బిలీవబుల్ స్పీడ్స్ ఉంటాయి. ఓకే, అన్ని పార్ట్స్ని అసెంబుల్ చేశాం. కానీ సిస్టమ్ ఆన్ అవ్వాలంటే ఇంకా కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కావాలి. ఈ ఫైనల్ సెక్షన్లో మనం పవర్, కూలింగ్ అండ్ స్టార్టప్ ప్రాసెస్ గురించి చూద్దాం. రైట్, ఈ 3 కంపోనెంట్స్ సిస్టమ్కి జీవం పోస్తాయి. ఫస్ట్ ద PSU, ద పవర్ సప్లై యూనిట్. ఇది అన్ని కంపోనెంట్స్కి అవసరమైన కరెక్ట్ పవర్ని సప్లై చేస్తుంది. నెక్స్ట్ ద కూలింగ్ సిస్టమ్. ఫ్యాన్స్ ఆర్ లిక్విడ్ కూలర్స్తో సిస్టమ్ని ఓవర్హీటింగ్ అవ్వకుండా చూసుకుంటుంది, విచ్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ BIOS ఆర్ UEFI. ఇది మీరు కంప్యూటర్ ఆన్ బటన్ నొక్కగానే రన్ అయ్యే ఫస్ట్ సాఫ్ట్వేర్. ఇది అన్ని హార్డ్వేర్ని చెక్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ని కిక్ స్టార్ట్ చేస్తుంది. సో దేర్ యూ హ్యావ్ ఇట్. ఇప్పుడు మీకు కంప్యూటర్ లోపల ఏం జరుగుతుందో ఒక క్లియర్ ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. అన్ని పార్ట్స్ ఎలా కలిసి పనిచేస్తాయో తెలుసు. సో ద బిగ్ క్వశ్చన్ ఇస్, ఈ నాలెడ్జ్తో మీరు ఏం క్రియేట్ చేస్తారు? వాట్ విల్ యూ బిల్డ్? థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం.